హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు మనం వర్షం వచ్చి వెలిసిపోయింది కదా, తర్వాత కొన్ని వర్షం వల్ల కొన్ని హోల్స్ నుండి కొంత మట్టిలోంచి సారవంతమైందంతా వెళ్ళిపోతుంది కదా, దానికోసమని ఈరోజు ఒక మంచి లిక్విడ్ ఇస్తున్నాను చూడండి. నా దగ్గర పడిపోయి ఇరిగిపోయిన అరటిగెలలోని ఆ ముక్కల్లోని కొంచెం వేరుశనగ పిండి, అలాగే నువ్వుల పిండి తాలూకా తెలగపిండిలు అంటారు కదా, అవి ఆ కేక్ పౌడర్లని కలిపి ఇలా ద్రావణం తయారు చేశాను. అది 2 లీటర్స్ పోస్తున్నాను. దాంట్లోనే ఓడబ్ల్యూడిసి ఒక 10 లీటర్స్ పోస్తాను. 10 లీటర్స్ పోద్దాం. 10 లీటర్స్ పోసి దాంట్లో మిగతాది వాటర్ పోసి అన్ని మొక్కలకి ఈక్వల్ రేషియోలోనే ఇద్దాం. ఎందుకంటే మనకి పోషకాలన్నీ కొన్ని వర్షం వల్ల కొన్ని కలుగుతాయి, మంచి పోషకాలు వస్తాయి. వర్షం నీటి వల్ల చాలా మినరల్స్ అన్నీ వస్తాయి. అలాగే కొంత సారవంతమైంది మట్టిలోంచి నేల మీదకి కొంత పోతుంది, కన్నాల్లోంచి, హోల్లోంచి. అందుకని వర్షం తగ్గిన వెంటనే కొంచెం ఏదో ఒక లిక్విడ్ ఇస్తే మళ్ళీ కొంచెం అవి బలం అందుకొని సారవంతంగా తయారవుతాయి. దాని గురించి అనేసి ఈరోజు నేను ఈ లిక్విడ్ ఇస్తున్నాను అనమాట. ఈ లిక్విడ్ చూడండి. ఈ లిక్విడ్లో ప్రత్యేకత ఏంటి తెలుసండి? అది చూడండి, పాలలాగా ఉన్నది కదా, దాంట్లో ఏంటి మనం నువ్వులు ఆయిల్ తీసేసిన తర్వాత వేస్ట్ కేక్ ఉంటుంది కదా, ఆ కేకు, అలాగే వేరుశెనగ గుళ్ళు తాలూకా వేస్ట్ కేకు, ఆ 2 వేస్ట్ కేకులని మనం ఓడబ్ల్యూడిసిలోని నానబెట్టుకొని దానిలోనే నేను అరటిగెలు పడిపోతే దాన్ని పిసికిసి లిక్విడ్ చేశాను కదా, అది కూడా మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఈ రెండిటిని ఒక 3 డేస్ నానబెట్టి ఇప్పుడు ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క లీటర్ ఇస్తానన్నమాట. ఇవి బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే మస్టర్డ్ కేక్ చాలా బాగా పనిచేస్తుంది, కానీ సమ్మర్లో ఇవ్వకూడదు కదా. ఇవి వేరుశనగది నువ్వులది కూడా కేక్ చాలా బాగా వర్క్ చేస్తుంది. వర్షం పడ్డది అంటే మనం కంపల్సరీగా తర్వాత ఆరిపోయిన తర్వాత ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలి. ఈ కుండీలన్నీ కొన్ని ఖాళీ ఉన్నాయి. అది యాపిల్ చెట్టు, ఎందుకంటే ఖాళీ ఉన్నాయి. సమ్మర్ వస్తుంది కదా, ఈ సమ్మర్లోని బ్రతికున్నంత వరకు మెయింటైన్ చేసి మిగతా అన్నీ కొన్ని తీసేసి కొత్త సాయిల్ వేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుందాం అనేసి ఉంచాను. స్టాండ్లు చూసారా మీరు? ఇంతకుముందు చూడలేదు కదా ఈ స్టాండ్లు. ఇవి కొత్తగా చేయించామండి, ఎందుకంటే క్లీనింగ్కి కొంచెం ఈజీగా ఉంటుందని. మట్టి ఉండిపోతుంది కిందని. అందులో వచ్చేదంతా రైనీ సీజన్ కదా, ఆ సీజన్లోనే ఏంటంటే మనకి ఎంత లేదన్నా కొంచెం వాటర్ కిందనే స్టాక్ అవుతుంది. ఇలాగనుకోండి ఆరిపోయి శుభ్రంగా ఇది అయిపోతుంది. దాని గురించి అనేసి కొత్తగా స్టాండ్లు పెట్టుకున్నాం. మళ్ళీ వీటిలన్నింటినీ సెట్ అంతా మార్చాను. మళ్ళీ ఇవన్నీ సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నిన్నను చిన్న పొరపాటు జరిగింది, అందరూ గ్రహించగలరు. నిన్న వాయిస్ ఇచ్చేసాను అనుకొని నేను వీడియోని అప్లోడ్ చేసాను. సారీ. అది దాని గురించి ఇంకొకసారి మళ్ళీ ఆ వీడియో చేసి బయో ఎంజైమ్ గురించి మీకు చెప్తాను. సారీ నేను చేసిన తప్పుకి. అక్కడ లిల్లీ చూపించాను చూసారా, అది రెక్క లిల్లీ. ఇదంతా తోటకూర అండి. నేను తోటకూర మీకు చెప్పాను కదా, అక్కడ అలాగే చేతితోటి ఎక్కడ పడితే అక్కడ జల్లుతాను. లేదు అన్న, నాకు పుట్టి పెరిగిన తోటకూర సీడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పడి కూడా మోలుస్తుంటాయి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విలువైన ద్రావణం ఇది. తయారు చేసుకొని మీరందరూ కూడా మొక్కలకి వేసుకోండి. పసుపు రంగు నిచ్చిమల్లి అండి, తను ఒక ఫ్రెండ్ ఇచ్చారు, బాగానే అభివృద్ధి చెందింది. సీడ్స్ కోసం ఉంచాను ఇంకాను. ఇవన్నీ కూడా కంటిన్యూగా 2-3 డేస్ వర్షం పడేసరికి కొంచెం ఎంత మినరల్స్ ఉన్నా వర్షం నీటిలోని కొంత దీంట్లోది కూడా పోతుంది కదా, కొద్ది వీక్ అయ్యి. అందుకని అన్నిటికీ ఈ పోషక ద్రావణం ఇస్తున్నాను. ఈ ఫ్లోర్ ఇచ్చిన తర్వాత కింద ఫ్లోర్కి కూడా వెళ్దాము. అగొండ ఆ ఇంకొక యాంగిల్లోని ఇలాగ డ్రాగన్ ఫ్రూట్ అంతా ఫ్లవరింగ్ తోటి ఉన్నది. ఎరుపు రంగు డ్రాగన్ వచ్చింది, తెలుపుది కూడా వస్తుంది. బార్బడాస్ చెర్రీ కూడా అంతా పోత. వాటిలన్నిటికి కూడా ఈ లిక్విడ్ ఇస్తే బాగా పనిచేస్తుందని అన్నిటికీ ఇస్తున్నాను. చిక్కుడు చూసారా, ఇది సీజన్ కాదు అయినా 360 రోజుల చిక్కుడు మంచి పూతతోటి ఉన్నది, బాగా పోస్తుందండి. డ్రాగన్ కూడా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. కాస్మోస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా సమ్మర్ ఎండలో కదా, అవి పోనీ ఉంటే చల్లగా ఉంటుందిలే గార్డెన్లో అని విడిచిపెట్టేశాను. ఇది సూర్యముఖ అరటి. ఈ అరటి చెట్టు కూడా వేసిన దగ్గర నుండి గ్రోత్ బాగుంది. అలాగే ఇంకా అలాగా లైన్ మీద ఇచ్చుకొని వచ్చేస్తానండి. మిస్ అయిపోతానేమో అని ట్రాలీ పట్టుకొని తిరుగుతుండేని అలాగ లైన్ మీద ఇచ్చుకొని వస్తాను.
ఈ ఈ కొత్త స్టాండ్లకి ఒక పైన స్టాండ్ లాగా హ్యాంగ్ చేయడానికి కూడా పెట్టించాము. ఇప్పుడు మధ్యమేడలోని ఎడీనియంలు, చామంతులు ఇవన్నీ ఉన్నాయి కదా, గులాబీలు, దీనికి కూడా సేమ్ లిక్విడే. ఇది పైన పువ్వుల మొక్కలకి వేరేగా కెమికల్స్ ఉన్నది, లేకపోతే ఆకుకూరలకి ఆర్గానిక్ అలాగే ఉండదు. మా గార్డెన్లో అంతా కూడా అన్నీ ఈక్వల్ సమానంగానే ఉంటాయి. అందుకనే ప్రతి మొక్కలోని వానపాములు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ మొక్కలకు కూడా ఈ సేమ్ లిక్విడే ఇస్తున్నాను. రెయిన్ లిల్లీస్ చాలా ఎక్కువగా ఉంటే తీసి ప్యాకెట్లో వేసానండి. ఇది గులాబీ మొన్న కటింగ్ చేశాను, చూపించారు కదా మీకు. అగోండి చక్కగా చిగురు వచ్చింది. ఇలాంటి చిగురించిన టైంలో ఈ లిక్విడ్ కానీ తగిలితే ఫుల్గా మళ్ళీ బ్లూమింగ్ బ్రహ్మాండంగా ఉంటుందండి. అవి కాగితం పువ్వులు కూడా ఆ మధ్యన మీకు కటింగ్ చేసి చూపించాను కదా, అది కూడా మళ్ళీ ఫ్లవర్ వచ్చేస్తుంది. ఎడీనియమ్స్కి కూడా ఇదే ఇస్తాను. వర్షం కొంచెం తగ్గి అవ్వగానే ఈ లిక్విడ్స్ ఇస్తున్నాం అన్నమాట. మళ్ళీ 1 వీక్ 10 డేస్ వరకు కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ సారవంతమైనది అందుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.